భైరవకోన కాలభైరవ ఆలయం వెనుక దాగి ఉన్న రహస్యాలు. సింహాచలం ప్రధాన రహదారికి 2 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి సరైన రహదారి ఎందుకు లేదు? ఇక్కడ అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయ దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది? మట్టి రోడ్డు మార్గంలో భక్తులు నడక ప్రయాణం. రోడ్డు అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తుంది అటవీ శాఖనేనా? అసలు సింహాచలం దేవస్థానం అధికారులు ఈ ఆలయాన్ని పట్టించుకోవడం లేదా? కాలభైరవుడు ఉగ్రరూపం వెనుక కారణాలు ఏమిటి? కేవలం అమావాస్య రోజున భక్తులు వేలాదిగా ఎందుకు తరలివస్తున్నారు? దాని వెనుక ఉన్న మర్మమేమిటి? ఆ భైరవకోన కాలభైరవ ఆలయం వెనుక దాగి ఉన్న రహస్యాలపై ట్రూత్ న్యూస్ డిజిటల్ స్పెషల్ స్టోరీ. కాలభైరవ స్వామి దేవాలయం ప్రస్తుతం విశాఖలో ఎక్కడ చూసినా ఈ దేవాలయం అయితే ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉంది. సింహాచలానికి కేవలం కోతవేట దూరంలో, అంటే సింహాచలానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఇటు అడవివరం సొంటియంకి వెళ్ళే ప్రధాన రహదారిలోనే ఈ దేవాలయం అయితే ఉంది. మొత్తం కూడా దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం ఉంది. అయితే మెయిన్ రోడ్ నుంచి ఈ దేవాలయానికి వెళ్ళాలంటే సుమారు కిలోమీటర్ పైగా కాలినడకన ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని రోజుల వరకు కూడా లోపలికైతే వెహికల్స్ కానివచ్చు, ఆటోలు, కార్లు, అదేవిధంగా బైక్స్ని కూడా అలౌ చేసేవారు. అయితే ట్రాఫిక్ ఎక్కువగా పెరగడంతో కూడా ఈ అటవీ ప్రాంతాన్ని కూడా సంరక్షించడంలో భాగంగా అటవీ శాఖ కూడా పూర్తిగా వెహికల్స్ని అయితే నిషేధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి అమావాస్య, అంటే నెలలో వచ్చే అమావాస్య నాడు భక్తులు అయితే ఇక్కడ కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులైతే వేలాది సంఖ్యగా కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆలయానికి కాలభైరవుడు ఆలయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం సింహాచలంలో ఉన్న వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా అయితే ఈ స్వామివారు ఉన్నారు. అయితే ప్రస్తుతం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఆలయంలో ఎటువంటి పూజలు చేస్తున్నారు, భక్తులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు అనేది కూడా చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలకి అనుమతి చేస్తామని, 6 తర్వాత ఎటువంటి దర్శనాలు ఉండవంటూ కూడా ఆలయం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మెయిన్ రోడ్ నుంచి లోపలికి చేరుకోవాలంటే సుమారు 2 కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట సమయం అయితే పట్టింది. ఏదైతే ట్రూత్ న్యూస్ ప్రతినిధులు కూడా ఇక్కడ మీకు పరిస్థితి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే మన వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. మొత్తం కూడా ఏదైతే ఈ మార్గం ఏదైతే ఉందో లోపలికి ఎటువంటి వెహికల్స్ని కూడా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది అయితే లోపలికి అలౌ చేయట్లేదు. ఎవరైనా సరే కాలినడకన లోపలికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే చుట్టూ అటవీ ప్రాంతం కావడం, అదేవిధంగా కిందని మట్టి రహదారి, అదేవిధంగా రాళ్లు తేలుతున్నది కూడా భక్తులు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చుట్టూ కూడా ఫెన్సింగ్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా విష సర్పాలు కానివచ్చు, లేదంటే విష జంతువుల నుంచి కూడా రక్షణ కల్పించాలంటూ కూడా భక్తులు అయితే తెలుపుతూ ఉన్నారు. కనీసం ఈ రోడ్డుని మరమ్మతు చేస్తే భక్తులకి సులభంగా ఉంటుందంటూ కూడా భక్తులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం నవరాత్రుల సమయం కావడంతో కూడా భవానీ భక్తులు అధిక సంఖ్యలో అయితే ఈ ఆలయానికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే మనతో పాటు కొంతమంది భవానీలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. భవానీ, ప్రధానంగా చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ ఆలయం? మేము కాకినాడ జిల్లా ప్రతిపాడు నుంచి వచ్చామండి. కాకినాడ నుంచి వచ్చారు? కాకినాడ జిల్లా ప్రతిపాడు నుంచి వచ్చాం. ఎలా తెలిసింది ఇక్కడ ఆలయం ఉందని? మా భవానీలు ప్రతి సంవత్సరం కూడా అమావాస్య పూట ఈ కాలభైరవుని ఆలయంకి వస్తుంటారు. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా కోరుకుని మొక్కులు తీరుతాయని చెప్పేసి మా భవానీలందరికీ కూడా తెలుసు. అలాగే ఈరోజు మేము సింహాచలం ఆలయానికి వచ్చి అమావాస్య కారణంగా ఈరోజు ఈ ఆలయానికి రావడం జరిగింది. మా భక్తులందరూ కూడా. అంటే మొదటిసారి వచ్చారు, ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చారు? నేను ఆల్రెడీ మా భవానీ ప్రతి సంవత్సరం వస్తుంటారండి. నేను ఇదే మొదటిసారి రావడం. ఎలా అనిపించింది? బాగుందండి. కానీ ఏంటంటే ఇది అడవి ప్రాంతంలోనే భక్తులందరూ కూడా నడిచి వెళ్ళాలి. కాలినడక మార్గాన కొన్ని భవానీలకు మాత్రం చెప్పులు అయ్యి ఉండవు కాబట్టి కొన్ని నడక మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే మెయిన్ రోడ్ నుంచి గుడి లోపల? దగ్గర 3 కిలోమీటర్లన్నర ఉంటుంది అనుకుంటున్నానండి. 3 కిలోమీటర్ల పై సుమారు ఉంటుంది. 2 నుంచి 3 ఉంటుందండి. 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ దైవ నిర్ణయం ప్రకారం అంటే భక్తులకి ఎవరికి కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు. మేము యాక్చువల్గా ఏంటంటే మేము పాదయాత్ర చేసిన కొంచెం ఈరోజు కొద్దిగా ఇబ్బందిగా ఉందని తప్ప అంతా కూడా బాగుంది. లోన్ ఏర్పాట్లు అనేవి ఉన్నాయి. కాలభైరవుడిని కూడా మేము అందరం కూడా బ్రహ్మాండంగా దర్శించుకోవడం జరిగింది. జస్ట్ ఏదైతే రహదారి ఉందో ఇది తప్ప మిగతా బాగానే ఉన్నాయి. అంటే రహదారి కూడా ఇంచుమించులో రాళ్ళు అవి కూడా ఎక్కువ ఉన్నాయి. కొద్దిగా అడవి ప్రాంతం వలన కొంచెం ఈ దేవస్థానం వారు మాత్రం ఈ రాళ్ళు అవి కొంచెం తీయపరిస్తే కొంచెం భక్తులకి కొంచెం అతి సున్నితంగా ఉంటుందని కూడా మేము అందరం కూడా కోరుకుంటాం జరుగుతుంది.
ఉంటుంది. రోడ్ వేసిన దగ్గర వెహికల్స్ ఎక్కువైపోతాయి. ఇక్కడ ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది. ఇలా ఉంటే ఏదైనా వస్తూ ఉంటుంది. రోడ్ ఎలా ఉన్నా మీకు ఇబ్బంది ఏం లేదా? ఇబ్బంది ఏముంది, ఇబ్బంది ఏం లేదు. కొండలు గొట్టలు ఎక్కుతూ ఉంటాము. మామూలుగా అడ్వెంచర్స్ చూడడానికి, వ్యూ పాయింట్స్ చూడడానికి ఎక్కడెక్కడికో వెళ్తాం. దేవుని చూడడానికి ఇలా రావడానికి ఏముంది. సదుపాయాలు ఎలా ఉన్నాయి? పర్లేదు, బాగానే ఉన్నాయి. ఎప్పుడు రోడ్ నేను ఇప్పుడు ఒక 7-8 ఇయర్స్ అవుతుంది ఇక్కడ నుంచి. ఫస్ట్ మా డాడీ తీసుకొచ్చారండి. డెవలప్మెంట్ బాగుందా? బాగుంది. దేవుని అయితే అప్పుడు అసలు ఏమీ లేదు, ఇప్పుడు పర్లేదు. దేవుడు రోడ్ ఎలా ఉందా? ఇంకా ఏమైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? అదే ఇలా ఉండబట్టి బాగుంటుంది. ఇప్పుడు రోడ్ అనేసరికి మీకు క్లిస్టల్స్ అవి ఎక్కువ అవుతాయి. దాని మీద నడలేరు ఎవరైనా అని, చెప్పులు లేకుండా నడలేరు కదా. అదే చెప్తున్నాను, కొండల గొట్టలు అయితే చాలా మంది ఎక్కుతూ ఉంటారు. అవి వ్యూ పాయింట్లు చూడడానికి ఎలా పడితే అలా ఎక్కుతున్నారు. దేవుడి కోసం ఈ మాత్రం. లేకపోతే ఇప్పుడు ఇవే వెహికల్స్ అన్ని బయట చాలా రష్గా ఉన్నాయి. అదే ఇక్కడ పెడితే మన మనిషిని అడ్డానికి కూడా అసలు ఆస్కారం మరి అది దాని మరి మేము ఏం చేయలేము. పర్సన్స్ ఇబ్బంది పడుతున్నారంటే మరి ఇప్పుడు రోడ్ వేసిన తర్వాత వెహికల్స్ అలౌ చేస్తే వెహికల్స్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ మొత్తం కవర్ అయిపోద్ది పార్కింగ్కి. దాన్ని బట్టి ఏంటంటే అవి ఈ వెహికల్స్ కూడా ఎలా ఉండకూడదు, కొన్ని ఉండకూడదు. ఈ వ్యాన్లు ఇవన్నీ పోలీస్ వ్యాన్స్ అని అవన్నీ ఇవన్నీ ఎలా ఇస్తున్నారు, మాకు ఎలా ఇవ్వట్లేదు. మరి అలా పక్షపాతం చూపించుకో అంతే కదా. మరి అలాంటప్పుడు ఓల్డ్ ఉమెన్స్కి వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేస్తే మంచిది. మనతో పాటు ఈ దేవాలయానికి వచ్చిన కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు ఈ దేవాలయం? సార్ మాది ఇక్కడ దేవరపల్లి దగ్గర లంకవనపల్లి అండి మాది. ఇక్కడ రోడ్ రవాణా శాఖ లేక చాలా ఇబ్బందులుగా పడుతున్నాము. ఒక 3 కిలోమీటర్ 3.5 ఉంటుంది సార్. ఇటు అటు ఉంటుంది సార్. కానీ రాళ్ళు రప్పల్లో నడాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ఇది స్పందించి ఈ యొక్క దేవశాఖని మనకి దేవుడు అందరికీ రోడ్డు మార్గం వేస్తారని మీ మీడియా ద్వారాగా మేము మేము నేను 6వ సార్ ఇది 6 టైం ప్రతి నెల అమావాస్య రోజు ఎక్కువ వస్తారు సార్. ఇక్కడ భక్తులందరూ అంటే కాలభైరవ స్వామి కోరికలు నెరవేరుస్తారని ఒక్కొక్కరికి ఒక్కొక్క మూఢనమ్మకాలు ఉంటాయి సార్. ఆ మూఢనమ్మకాలు బట్టి మనం అందరం కూడా ఇక్కడికి వస్తున్నాం. నమ్మకాలన్నీ కొంతమంది దేవుడు కొంతమందికి తీరుస్తాడు. అంటే కొంతమంది అమావాస్య అనేసి ఒక మొక్కులతో అందరూ నేను అనుకున్న కోరిక అయితే నెరవేర్చింది సార్. నేను 6వ సారి ప్రతి అమావాస్య నాకు వీలైనప్పుడు అలా నేను విమ్స్ హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ నాకు ఒక కోరిక నెరవేరింది కనుక స్వామివారి దగ్గరికి ఎప్పుడు అమావాస్య వీలు ఉన్నప్పుడల్లా నేను వస్తూనే ఉంటాను సార్. అంటే అలాగా జనాలు బట్టి ఒకరికి అలాగా మనకు తెలిసింది సార్. అంటే మీకు ఇక్కడ ఒక రోడ్డు తప్ప మిగతా అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. అంత ఫెసిలిటీ అంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా కొంచెం పర్లేదు సార్. పోలీసు వారు కూడా మనకి ఏ ఆటంకాలు లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ సదుపాయం కొంచెం మెరుగుపరచలేదు. దానికి తోడు ఈ రోడ్డు సమస్య కూడా కొంచెం బాగాలేదు సార్. అంతే. ప్రస్తుతం అయితే దర్శనం ముగించుకొని బయటికి రావడం జరిగింది. సుమారు ఈ ప్రక్రియ అంతా కూడా జరగడానికి గంట సమయం అయితే పట్టింది. ఇటు 2.5 కిలోమీటర్లు, అటు 2.5 కిలోమీటర్లు అయితే కాలినడకన లోపలికి ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. విజువల్స్లో కూడా చూడొచ్చు, గేట్ అయితే క్లోజ్ చేశారు. ఎటువంటి వెహికల్స్ కూడా అలౌ చేయట్లేదు. అయితే రోడ్డుకి ఇటువైపులు కూడా వెహికల్స్ కూడా పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే కొంతమంది భక్తులు అయితే ఖచ్చితంగా ఈ రోడ్డుని మరమ్మతులు చేస్తే మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కాలినడకన వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు ఉందో అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతమంది భక్తులు అయితే ఇలాగనే ఉంచాలి, లేదంటే ఇక్కడ పర్యావరణం అంతా కూడా పాడు చేస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆలయ చుట్టుపక్కల అయితే పారిశుద్ధ్య వాతావరణం కనిపిస్తుంది. దానిపై జీవీఎంసీ అధికారులు ప్రత్యేక చొరవ చూపించాలంటూ కూడా భక్తులు అయితే కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రతి నెల అమావాస్య మాసంలో ఇక్కడికి వచ్చే భక్తులు అయితే మాత్రం ఆ లోపలికి వెహికల్స్ అయితే అలౌ చేయరు. కేవలం మీరు కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. లోపల ఏదైతే కాలభైరవుడి ఆలయంతో పాటు వినాయకుని ఆలయం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. అక్కడ తైలంతో అభిషేకం, పాలతో అభిషేకం చేస్తే తమ కోరికలు నెరవేరుతున్నట్టు కూడా భక్తులు అయితే చెప్తున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి శివుడి ఉగ్రరూపమే కాలభైరవుడి ఆలయం. కేవలం సింహాచలానికి 7 కిలోమీటర్ల దూరంలో ఇటు అడవరం సొంట్యమ్మకి రోడ్డు మధ్యలో అయితే ఈ ఆలయం ఉంది అని చెప్పొచ్చు. ప్రధానంగా భక్తులు అయితే తమ కోరికలు నెరవేర్చడంతోనే తరచూ కూడా అమావాస్య నాడు ఈ ఆలయానికి వస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.